पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో మనం ఇంతవరకు 30 శ్లోకాలు మాట్లాడుకోవటం జరిగింది కదా. ఈ 30వ శ్లోకం అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవస్థితో హి సహ. చాలా మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి శ్లోకం ఇది. నువ్వు ఇప్పటివరకు కూడా ఎంత దురాచారివైనప్పటికీ కూడా, ఎంతటి పాపాలకు ఒడిగట్టిన వాడివైనప్పటికీ కూడా, ఎంతగా అధర్మవర్తనుడు అయినప్పటికీ కూడా పరమాత్మ వైపు తిరిగి పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది ఏమీ లేదు అని నిరంతరము కూడా పరమాత్మను స్మరించుకుంటూ ఆ తండ్రిని శరణు వేడి సర్వస్వ శరణాగతి. ఏదో కోరికలతో పరమాత్మను వేడుకోవటం కాదు, కోరికతో పరమాత్మను శరణు వేడటము కాదు. పరమాత్మ పట్ల ప్రేమతో నిరంతరము కూడా పరమాత్మ వైపు తిరిగి పరమాత్మను స్మరించుకుంటూ ఆ తండ్రి ఏం చెప్పారో అవగాహన చేసుకుంటూ దాన్ని ఆచరణలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తూ నువ్వు ఉన్నప్పుడు సమ్యక్ వ్యవస్థితో హిసా అంటే ఇలాంటి ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే, ఇలా ఉంటాను ఇక నుంచి. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెబుతున్నారు నాకు, నా తండ్రి చెబుతున్నారు నాకు అంతకన్నా ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు నిజానికి. ఆ తండ్రి ఏది చెప్పినప్పటికీ కూడా నేను దాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి సిద్ధమై ఉన్నాను, నేను సిద్ధమై ఉన్నాను అని ఎప్పుడైతే నీవు ఈ నిర్ణయం తీసుకుంటావో, గట్టిగా ఈ సంకల్పం చేసుకుంటావో, అప్పుడు నీవు సాధురేవ సమంతవ్య, నీవు సాధువు అనబడతావు అని చెప్తున్నారు. అంటే ఎంత గొప్ప విషయం ఇది. ఆ తండ్రి మనల్ని సాధువుగా మనల్ని గుర్తిస్తున్నారు. సాధువు అంటే ఎంతో పవిత్రమైనటువంటి వాడు అని. నీలో ఎన్నో మాలిన్యాలు ఉన్నాయి, ఎన్నో జన్మల నుంచి పెంచి పోషించుకుంటూ వచ్చేటటువంటి ఎన్నో వాసనలు ఉన్నాయి. ఆ వాసనల ప్రకారంగానే ఇప్పుడు నీ జీవితం సాగుతూ ఉంది. నువ్వేర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు, నీ ఆలోచనలు, నువ్వు చేసే పనులు
ఇవన్నీ కూడా నీ వాసనల ప్రకారమే జరుగుతున్నాయన్నది నీకు తెలుసు. అలాంటిది నీవు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇంకా నా తండ్రి ఏం చెప్పారో దాని ప్రకారంగా నడవాలి అని ఆ తండ్రిని శరణు వేడి పూర్తిగా శరణాగతుడవై ఆ తండ్రి వైపు తిరిగినప్పుడు నీవు సాధువు అనబడతావు అనేది ఆ తండ్రి చెప్తున్నారు. నిజానికి ఇది ఎంతో అదృష్టమైనటువంటి విషయం. మనకు ఈ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి, ఎంతో దురాచారినై ఉన్నాను, చేయకూడని పనులెన్నో చేశాను, అనకూడని మాటలు ఎన్నో అన్నాను, అలాగే పనికిరాని ఆలోచనలు ఎన్నో చేశాను. కానీ ఈరోజు నా తండ్రి అవన్నీ వదిలిపెట్టేసేసి నా వైపు తిరుగు, నీవు అవన్నీ కూడా పోతాయి, నీవు పవిత్రుడు అవుతావు, నీవు సాధువు అవుతావు అనేది చెబుతున్నారు. అంటే ఇంతకన్నా నిజానికి గొప్ప విషయం ఏముంది? నిజానికి కేవలము మనం ఆయన వైపు తిరగాలి అని గట్టి నిర్ణయం తీసుకుని ఆ తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని అవగాహన చేసుకుని ఆచరించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలట, నీవు సాధువు అనబడతావు అని చెప్తున్నారు. అంతేకాక తర్వాత శ్లోకంలో ఏం చెబుతున్నారు? క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఒక గొప్ప ప్రతిజ్ఞ ఆ తండ్రి చేస్తున్నారు. ఏమంటున్నారు? నీవు నా వైపు తిరిగినట్లయితే, గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు సాధువు అనబడతావు. ఇంకా ఇక నుంచి నీవు సాధువే, ఇక నుంచి నీవు పవిత్రుడవే. అంతేకాదు క్షిప్రం భవతి ధర్మాత్మ, నీవు వెంటనే ధర్మాత్ముడవుతావు. అంటే ఒక ఆలోచన మనం చేస్తే ఆ ఆలోచన మనం అంతకుముందు ఎలా ఉన్నా, ఎంత దురాచారి అయినప్పటికీ కూడా, ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా ఒక గట్టి నిర్ణయం ఒకటి మనం తీసుకుంటే, ఒక గట్టి నిర్ణయం ఒకటి తీసుకుంటే ఆ సమయం నుంచి మనం సాధువైపోతామట, పవిత్రులమైపోతామట. దాన్ని మించి ఏమంటున్నారు? ధర్మాత్మ, వెంటనే నీవు ధర్మాత్ముడవు అవుతావు. అంటే ఏ ధర్మాలను ఇక్కడ ప్రతిష్ఠించటానికి, పునఃప్రతిష్ఠించటానికి ఆ తండ్రి అవతరించుతున్నారో ఆ ధర్మాలను ఆచరించేటటువంటి వాడివి అవుతావు. నీవు ధర్మాత్మ అంటే మామూలుగా కాదు. ఆ తండ్రి ఏ నియమాలను ఆచరింప చేయటానికి అవతరిస్తున్నారో, ఆ తండ్రి ఏ నియమాలను మనకు ఇచ్చి ఆ నియమాలను మనకు తెలియచేస్తూ, బోధ చేస్తూ ఆచరించమని చెబుతున్నారో, ఏ నియమాల ప్రకారం ఈ సృష్టి నడుపుతున్నాను అని ఆ తండ్రి చెప్తున్నారో ఆ నియమాలను నువ్వు ఆచరించేవాడివి అవుతావు, ఆ ధర్మాలను నువ్వు ఆచరించేవాడివి అవుతావు, నీవు ధర్మాత్ముడు అనబడతావు అని చెప్తున్నారు. శాశ్వత శాంతిం నిగచ్చతి, వచ్చిపోయే శాంతి కాదు, ఒక శాశ్వతమైనటువంటి శాంతి, పరమశాంతి ఏదైతే ఉందో ఆ శాంతిని నీవు వెంటనే పొందుతావు అనేది చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే ఒక నిర్ణయం తీసుకుంటారో, ఇంకా జీవితంలో ఒక నిర్ణయం,
ఒక గొప్ప నిర్ణయం అది. జీవితంలో అనేకసార్లు అనేక విషయాల్లో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ జీవితంలో ఒక్కసారి నీవు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ రోజు నుండి నీ జీవితమే మారిపోతుంది. ఇక్కడ నీవు సాధువు అనబడుతున్నావు, ధర్మాత్ముడు అనబడుతున్నావు. అనబడటం అంటే కేవలము జనులు అనుకోవటం కాదు. ఎప్పుడు అనబడతావు నీవు ఆ విధంగా? ఎప్పుడు సాధువు అనబడతావు? ఎప్పుడు పవిత్రుడవు అనబడతావు? ఎప్పుడు పవిత్రుడవు అవుతావు అంటే నీలో మాలిన్యమంతా పోతే కదా నీవు పవిత్రమయ్యేది. ఎన్నో జన్మల వాసనలు ఏవైతే ఉన్నాయో, ఆ మురికి ఏదైతే ఉందో, ఆ మురికి పోగొట్టడానికి నిజానికి ఆయన బాధ్యత తీసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకోసమంటే ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇక్కడ, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా పతనం కాడు. ఆ తండ్రికి మన పట్ల ఉన్నటువంటి నమ్మకం ఇది. ఆ తండ్రికి మన పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఇది. ఆ తండ్రికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఇది. ఆ తండ్రికి మన పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణ ఇది. దీనిలో ఒక్క శాతమైనా మీరు ఆయన పట్ల చూపించగలుగుతున్నారా అన్నది. ఒక్క శాతమైనా. ఒక్కసారి నీవు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి నమ్మకం, నువ్వు దానికి కట్టుబడి ఉంటావని నమ్మకం ఆయన వైపు తిరిగి ఆయన చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటాను, ఆయన ఏదైతే చెప్పారో అలా నడుచుకుంటాను. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు, నాకు ఈ మానవ జన్మ ప్రసాదించిన నా తండ్రిని నాకు చెప్తున్నారు. ఆ తండ్రి ప్రకారంగా నడవాలి. నిజానికి ఇప్పటి వరకు తెలుసో తెలవకో ఎన్నో తప్పులు చేశాను. ఆ తండ్రిని ఎంతగానో బాధకు గురి చేశాను. ఆ తండ్రి చెప్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా అజ్ఞానంతో అహంకారంతో ప్రవర్తించాను. ఈరోజు నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి ఆ తండ్రి ఏదైతే నాకు చెప్తున్నారో, భగవాన్ ఉవాచ, భగవంతుడు చెబుతున్నారు, నేను చెబుతున్నాను, విను విను అని ఆ తండ్రి ఏదైతే నాకు చెప్తున్నారో, ఇకపై ఆ తండ్రి ఏదైతే నాకు చెప్తున్నారో అలాగే నేను ఆలోచిస్తాను, అలాగే నేను మాట్లాడతాను. ఆ తండ్రి చెప్పినట్లుగానే నేను నడుచుకుంటూ ఉంటాను. ఈ మనోవాక్కాయాల ద్వారా జరిగేటటువంటి కర్మ ఏదైతే ఉందో, ఈ త్రికరణాల ద్వారా జరిగేటటువంటి కర్మ ఏదైతే ఉందో, ఈ కర్మ ప్రతిదీ కూడా ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. అలా ఉంచుకోవటానికి నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను. అదే ఇక నా సాధన అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు సాధువే అని అంటున్నారు ఆయన. నిర్ణయం తీసుకోగానే నువ్వు సాధువు అంటున్నారు ఆయన. అంటే నిర్ణయం తీసుకోగానే నువ్వు సాధువు అంటే మరి నీలో ఉన్నప్పటి వరకు ఉన్నటువంటి మాలిన్యాలన్నీ ఏమైపోయినట్లు? ఇప్పుడు కదా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సమ్యక్ వ్యవస్థతో
ఒక నిశ్చయం నీవు ఇప్పుడే కదా చేసుకున్నావు. నిశ్చయం చేసుకోగానే నీవు సాధువు ఎలా అయిపోయావు? నిశ్చయం చేసుకోగానే నీవు ధర్మాత్ముడవు ఎలా అయిపోయావు? నిశ్చయం చేసుకోగానే నీవు ఆ శాంతి ఏ విధంగా పొందగలుగుతావు? ఎందుకోసము అంటే లోపల మురికి ఉంది కదా, లోపల మాలిన్యం ఉంది కదా, పాత వాసనలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా పోతాయి? మరి ఆయన ఎందుకు చెప్తున్నారు? ఆయన ఎందుకు చెప్తున్నారు అంటే వాటి బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి. వాటి బాధ్యత ఆయన తీసుకుంటారు కాబట్టి. ఆ బాధ్యత ఆయన ఎందుకు తీసుకుంటున్నారు? నిన్ను సాధువుగా మార్చేటటువంటి బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. నిన్ను పవిత్రుడిగా చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. నీవు ధర్మాత్ముడిగా మారే బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. నీలో ఉన్న ఆ శాంతి పోయేలాగా నీకు ఆ శాంతి ప్రసాదించడానికి ఆ బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. పైపెచ్చు ఒక ప్రతిజ్ఞ కూడా చేసి మాట్లాడుతున్నారు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం కాడు, పతనం కాడు. ఆధ్యాత్మికంగా నా వైపు తిరిగి నన్ను శరణు వేడి నా బోధ ఆచరణలో పెట్టుకోవటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు నమే భక్త ప్రణశ్యతి, వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం కారు, ఎప్పుడు కూడా పతనం కారు. ఆ బాధ్యత నాది, ఆ బాధ్యత నాది అంటున్నారు. ప్రమాణం చేసి చెప్తున్నాను అంటున్నారు. ఒక విషయం ఆలోచించండి. భగవంతుడికి మన పట్ల ఎంత నమ్మకం, ఎంత విశ్వాసము, మన పట్ల ఎంత ప్రేమ. పాపాలలోకెల్లా పాపం చేసిన పాపాత్ముడవైనా సరే, ఎంత దురాచారివైనా సరే, ఆయన వైపు తిరిగితే చాలట. ఆయన పట్ల నిజానికి మనకి అంత ప్రేమ ఉందా? అంతటి విశ్వాసం ఉందా? అంతటి భక్తి భావన ఉందా? ఆయన పట్ల అంతటి భక్తి భావన ఉందా నిజానికి? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మనం ఒకటి పొందాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం కూడా ఇవ్వాలి కదా. ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం కూడా ఆ యోగ్యత ఏర్పరచుకోవాలి కదా. ఆయన అంతటి ప్రేమను మనపై వర్షిస్తున్నప్పుడు, అంతటి కరుణతో మనకు ఇంతటి అవకాశాన్ని మనకు అందిస్తున్నప్పుడు అది అందుకోవటానికి కావలసినటువంటి ఒక యోగ్యత, ఆయన పట్ల భక్తి, ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల విశ్వాసము మనకి ఏ పాటి ఉన్నాయి అన్నది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. కోరికల పట్ల ప్రేమ ఉంది. ఆ కోరికలు తీర్చుకోవటం కోసమే భగవంతుడు అనేటటువంటి దానిలో చిక్కుబడిపోయి ఆ అజ్ఞానంలోనే, ఆ అంధకారంలోనే, ఆ మాలిన్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అది మారాలి. కోరికల పట్ల కాదు నీకు ప్రేమ ఉండాల్సింది, వాటితోనూ కూడా సంబంధం లేకుండా భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలి నీకు. ఏ అద్దులు లేనటువంటి, ఏ ఎల్లలు లేనటువంటి, ఏ కారణము లేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ ఆ తండ్రికి మనం అందించగలగాలి. ఆ ప్రేమతో వారి పట్ల, ఆ ప్రేమతో మనం ఉండగలగాలి.
ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. నా వైపు తిరిగితే చాలు, నన్ను శరణు వేడితే చాలు, నా ప్రకారంగా నడుస్తాను అని నిర్ణయం తీసుకుంటే చాలు అంటున్నారు. అటు తిరిగాము అనుకుంటున్నాము, ఆయన ప్రకారం నడుస్తాము అని అనుకుంటున్నాము, ఆయన్ను శరణు వేడాము అని అనుకుంటున్నాము. ఇది ఎంత సమయం ఉంటుంది? ఇది ఎంత సమయం నిలుపుకోగలుగుతున్నారు? ఇది నిరంతరము నిలుపుకోగలుగుతున్నారా? ఇది నిరంతరము నిలుపుకోవాలి కదా. నువ్వు అటు తిరిగినప్పుడు ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అటు తిరిగినట్లే తిరిగి మళ్ళీ ఎటు తిరుగుతున్నావు? ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్తూనే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేటటువంటిది అక్కడ ఆవిరైపోయి ఆ ప్రేమ అనేది వేటి మీదకో పోతూనే ఉంది కదా. ఆ తండ్రి పట్ల నాకు విశ్వాసం ఉంది, ఆయన చెప్పినట్లే నడుస్తాను అని అనుకుంటున్నావు. నీవలా అనుకోగానే, అలా నిర్ణయం తీసుకోగానే ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. శాశ్వత శాంతి, పరమశాంతి నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను పవిత్రుడిని చేయటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను ధర్మాత్ముడిని చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. కానీ నీవు ఎంతసేపు ఆ విధంగా ఉంటున్నావు? ఆ విశ్వాసం అన్నది ఎంతసేపు ఉంటుంది నీకు? ఆ విశ్వాసం అన్నది ఆవిరైపోతున్నప్పుడు ఆయన నీకు ఏ విధంగా ఇవ్వగలరు? ఏ విధంగా ఆయన ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలరు? ఆయన భక్తుణ్ణి అని అంటున్నావు, ఆయన్ని శరణు వేడాను అని అంటున్నావు. నీవు అలా అనగానే ఆ తండ్రి నీకు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. నా భక్తుడి కదా వీడు, ఈ తల్లి నా భక్తురాలు కదా, వీళ్ళు ఇప్పుడు పతనం కాకూడదు కదా, కాబట్టి వీళ్ళని ధర్మాత్ములుగా మార్చాలి అని ఆ తండ్రి నీలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టి నీకు సద్బుద్ధిని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ భక్తి అన్నది నీవు నిలుపుకోగలుగుతున్నావా? ఆ భక్తి అనేటటువంటిది నీవు ఎంతసేపు నిలుపుకోగలుగుతున్నావు? ఆ ప్రేమ అనేటటువంటిది ఎంతసేపు నిలుపుకోగలుగుతున్నావు? ఆ తండ్రి పట్ల విశ్వాసం నీవెంతసేపు నిలుపుకోగలుగుతున్నావు? ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎంతటి అద్భుతమైనటువంటి శ్లోకం నిజానికి! ఎంతటి అవకాశాన్ని మనకి ఇస్తున్నారు ఆ తండ్రి. ఏమీ లేకుండా కేవలం ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే చాలు. ఏ కష్టము లేదు కదా, ఇక్కడ ఏ బాధ లేదు కదా. ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు భగవంతుడికి దూరం అవుతున్నారు అన్నది ఇదిగో ఇందుకోసమే. మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటున్నారు. ఏమడుగుతున్నాడు నిన్న ఆయన? ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆయన చెప్పినట్లుగా కాస్త నడవమంటున్నారు అంతే, దానికి కట్టుబడి ఉండమంటున్నారు అంతే. అంతే ఆ తండ్రి మనల్ని కోరుకుంటున్నది. సరే, ఇంత తేలికైనటువంటి విషయమే కదా ఇది. ఈ అవకాశం అందరికీ ఉంటుందా అంటే ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు ఆ తండ్రి. ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హులే అంటున్నారు ఆయన. ఎంతటి సమభావన! తర్వాత శ్లోకంలో చూడండి,
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యాపస్యు పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రః తేపి యాంతి పరాం గతిం. ఏమంటున్నారంటే, నన్ను ఆశ్రయించినప్పుడు నన్ను శరణు వేడినప్పుడు, ఇక్కడ ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారంటే పాపయోనయ, అంటే పాపయోనులలో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకి భగవంతుడి పట్ల ప్రేమ ఉండదు, భగవంతుడంటే విశ్వాసం ఉండదు, అసలు శాస్త్రాలను నమ్మరు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అంతేకాకుండా రాక్షస భావాలతో కూడి ఉంటారు వాళ్ళు. అలాంటి అసుర భావాలతో కూడి భగవంతుడి పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా, ఏమాత్రం భక్తి భావన లేకుండా భగవంతుడిని సైతం విమర్శిస్తూ ఉండేటటువంటి రాక్షస గుణాలతో కూడినటువంటి కుటుంబాలలో జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారన్నమాట ఆయన, పాపయోనయ. దీనికి మనకి ఒకటి ఉదాహరణ, ప్రహ్లాదుడిని మనం గుర్తు చేసుకోవచ్చు. రాక్షస కుటుంబంలో పుట్టాడు, కానీ ప్రహ్లాదుడు నిజానికి ఆ తండ్రిని తెలుసుకోవటానికి, ఆ తండ్రికి చేరువవటానికి, ఆ తండ్రితో ఏకమవటానికి ఆ తండ్రి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ ఏకభక్తి ఏదైతే భగవంతుడు కోరుకున్నాడో ఆ విధంగానే ప్రహ్లాదుడు చేశాడు అనేటటువంటిది మనం ప్రహ్లాద చరిత్రలో విన్నాము. నిరంతరము కూడా ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు, నిరంతరము కూడా అటువైపే తిరిగి ఉన్నాడు. ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల భక్తి, ఆయన పట్ల విశ్వాసం, ఏది జరిగినప్పటికీ కూడా, ఎంత బాధలు పడినప్పటికీ కూడా అది బాధగా తననుకోలేదు. నిరంతరము కూడా భగవంతుడిని పట్టుకునే ఉన్నాడు. పాపయోనయ, అలాంటి పాపుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, పాపయోనుల నుంచి నీవు ఉద్భవించినప్పటికీ కూడా నీకు అర్హత ఉంది. అంతేకాకుండా స్త్రీ అయినప్పటికీ, వైశ్యుడు అయినప్పటికీ కూడా, శూద్రుడైనప్పటికీ కూడా ఆ తండ్రి అవకాశాన్ని ఇస్తున్నారన్నమాట. తేపి యాంతి పరాం గతిం, మామూలుగా కాదు, పరాం గతిం, ఆ పరమగతిని పొందుతారు. పాపయోనులలో పుట్టినటువంటి వాళ్ళు, పాపుల కుటుంబాలలో పుట్టినటువంటి, సంస్కారహీనుల కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళైనా సరే, స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, వీళ్ళందరూ కూడా, ఈ నలుగురు కూడా ఒక్కసారి నా వైపు తిరిగి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, సమ్యక్ వ్యవసితో హిసా, ఒక గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే, నా పట్ల విశ్వాసంతో నన్ను శరణు వేడినట్లయితే, వాళ్ళు సాధువి అనబడతారు, వాళ్ళు ధర్మాత్ముడు అనబడతారు, వాళ్ళు ఆ పరమశాంతిని పొందుతారు, అంతేకాక వాళ్ళు మోక్షం పొందుతారు అనేది చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఇలాంటి శ్లోకాలు అనేక మంది సరిగ్గా అర్థం చేసుకోలేక ఏమంటున్నారంటే, భగవద్గీతలో ఈ కులాల గొడవ తీసుకొచ్చారు, ఈ కులాల గొడవ తీసుకొచ్చి వేరు చేశారు, చేసి భగవంతుడు వీళ్ళని తక్కువగా మాట్లాడటం జరిగింది, వీళ్ళు కూడా మోక్షం పొందుతారు అంటున్నారు, అది సులకన చేయటం కాదా అంటున్నారు అన్నమాట.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవద్గీతలో మనకు ఈ విభజన అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఇచ్చారు అంటే ఆ తండ్రి గుణ విభజన, ఇది కుల విభజన కాదు, ఇది గుణాలకు సంబంధమైనటువంటి విభజన. ఇక్కడ ఇప్పుడు తర్వాత శ్లోకంలో కూడా కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయోస్తథా అంటే బ్రాహ్మణుల గురించి అలాగే రాజుల గురించి క్షత్రియుల గురించి ఆయన ఏం చెబుతున్నారంటే అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇక అలాంటి వాళ్ళు నన్ను పొందక ఏమవుతారు? తప్పకుండా వాళ్ళు పొందుతారు. అంటే ఈ రెండు శ్లోకాల్లో కూడా ఆయన ఏం చెబుతున్నారు అంటే మనకు సరైనటువంటి గట్టి నిర్ణయం ఒకటి తీసుకుని ఆ తండ్రి మనకు ఏం చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకోవటానికి గట్టిగా నీవు సిద్ధపడితే నీవు పాపుల కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా పాపయోనులలో నుంచి నీవు ఉద్భవించిన వాడివి అయినప్పటికీ, స్త్రీవైనప్పటికీ, వైశ్యులైనప్పటికీ, శూద్రులైనప్పటికీ కూడా నన్ను పొందుతారు, మోక్షం పొందుతారు అనేది చెప్పారు. వీళ్ళు నలుగురు కూడా ఇలాగ పొందుతూ ఉంటే వీళ్ళే పొందుతారు అని నేను చెప్తున్నాను. ఇక పుణ్యం చేసుకున్నటువంటి కుటుంబాలలో, పుణ్యాత్ముల కుటుంబాలలో పుట్టినటువంటి బ్రాహ్మణుల సంగతి, అలాగే క్షత్రియుల సంగతి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు కదా. వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కదా. వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఆరాధిస్తూనే ఉంటారు, వాళ్ళు మోక్షం పొందుతారు అనేది చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఈ మొదటి శ్లోకంలో నలుగురు గురించి చెప్పారు. సరే, మొదటిది వచ్చి వాళ్ళల్లో పాపయోనులలో పుట్టినటువంటి వాళ్ళు అట్లా ఉంచుదాము, అది అర్థమైంది మనకు. తర్వాత చూసినట్లయితే మనకు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు ముగ్గురు. తర్వాత శ్లోకంలో చూసినట్లయితే బ్రాహ్మణులు, క్షత్రియులు. మనకిక్కడ 4 కనపడుతూ ఉన్నాయన్నమాట. ఏమిటి 4 కనపడుతున్నాయి? రాజులు, క్షత్రియులు కనపడుతున్నారు, బ్రాహ్మణులు కనపడుతున్నారు, వైశ్యులు కనపడుతున్నారు, శూద్రులు కనపడుతున్నారు, సరే స్త్రీలు కూడా కనపడుతూనే ఉన్నారు. ఎందుకు భగవంతుడు ఈ విధంగా ఇక్కడ చెప్పారు అంటే, మనం దేన్ని బట్టి చెప్తున్నారు ఈ తండ్రి అంటే గుణాల సంబంధంగా ఈ విభజన జరిగింది. ఇక్కడ ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే స్త్రీలు కూడా పొందుతారు అని చెప్తున్నారు. స్త్రీలు కూడా పొందుతారు అనటంలో ఆ తండ్రి ఉద్దేశం ఏమిటి అంటే స్త్రీల గుణము, అంటే స్త్రీల యొక్క గుణాన్ని బట్టి ఆయన చెప్తున్నారు అన్నమాట. స్త్రీలకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలను గురించి మాట్లాడుతున్నారు. ఏ లక్షణాలు ఉంటాయి? సాధారణంగా చూసినట్లయితే స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు, తేలిగ్గా భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు అన్నమాట. పురుషులు అంతగా భావోద్వేగాలకు గురికారు. ఇక్కడ స్త్రీలు అన్నప్పుడు ఉద్దేశం ఏమిటంటే కేవలము లింగ వివక్షత కాదు. మేలు ఫిమేల్ అంటారు చూడండి, లింగ వివక్షత గురించి కాదు ఆ తండ్రి మాట్లాడుతున్నది. స్త్రీ స్వభావము ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్త్రీ స్వభావము ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోక్షం పొందుతారు. స్త్రీ స్వభావం అనేటటువంటిది కేవలము స్త్రీలలోనే ఉండాలనేది ఏం లేదు. పురుషులలో కూడా, మగవాళ్లలో కూడా
ఈ స్త్రీ స్వభావం అనేటటువంటిది అనేక మందిలో మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. ఊరికే భావోద్వేగానికి లోనైపోయి చిన్న చిన్న విషయాలకి కూడా ఎంతో బాధపడుతూ ఆవేశానికి లోనైపోతూ అనేక సార్లు వాళ్ళు బాధపడుతూ చుట్టుపక్కల వాళ్ళని కూడా బాధపడుతూ ఉంటారన్నమాట. అలాగే ఆడవారిలో కూడా చాలామంది భావోద్వేగాలకి గురి కాకుండా ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా సమస్థితిలో ఉండగలుగుతారు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతూ ఉంటారు. అలాంటి స్వభావాన్ని ఏమంటారు అంటే పురుష స్వభావము అంటారు. తేలిగ్గా భావోద్వేగానికి గురయ్యేటటువంటి స్వభావాన్ని ఏమంటారు అంటే స్త్రీ స్వభావము అంటారు అన్నమాట. ఇక్కడ మనకి ఆ తండ్రి ఏం చెబుతున్నారంటే ఈ స్త్రీ స్వభావము ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే తేలిగ్గా భావోద్వేగాలకు గురయ్యి ప్రతిదానికి చీటికి మాటికి కూడా బాధపడుతూ భయపడుతూ ఆవేశపడుతూ ఉండేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి నా వైపు తిరిగినట్లయితే, నన్ను ఆశ్రయించినట్లయితే, నా బోధను స్వీకరించటానికి సిద్ధపడినట్లయితే వాళ్ళు తప్పకుండా మోక్షం పొంది తీరుతారు. నమే భక్త ప్రణశ్యతి, వాళ్ళెప్పుడు ఇంకా పతనం కారు, ఆధ్యాత్మికంగా వాళ్ళెప్పుడు కూడా పతనం కారు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు అన్నమాట. మనం చూస్తూ ఉంటాము, ఎప్పుడైనా ప్రత్యేకించి మరణం జరిగినప్పుడు చూడండి, అక్కడ కూర్చొని స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటారు. పురుషులు అంతగా ఏడవరు. మీరు చూసి ఉంటారు చాలాసార్లు. వాళ్ళు ఆ పనులు ఏది చేయాలో అవి చేసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలు మాత్రం ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఈ ఏడ్చే వాళ్ళని ఇంకా కాస్త ఏడిపిస్తూనే ఉంటారు. ఎంతో భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు అన్నమాట. అలాగే మనస్సు తేలిగ్గా చలిస్తూ ఉంటుందన్నమాట. ఊరికే మనస్సు చలిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి చలన చిత్తం ఏదైతే ఉందో, చిత్త చాపల్యం ఉన్నటువంటి వాళ్ళు తేలిగ్గా భావోద్వేగాలకు గురయ్యేటటువంటి వాళ్ళు కూడా ఆ తండ్రి వైపు తిరిగి గట్టి నిర్ణయం తీసుకొని ఆ తండ్రి ప్రకారంగా నడవటానికి సిద్ధపడి అడుగులు వేస్తే తప్పకుండా వాళ్ళు కూడా మోక్షం పొందుతారు అనేది ఆ తండ్రి చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు ఆయన, వైశ్య స్వభావము. ఇక్కడ వైశ్య స్వభావం అంటే మనం వైశ్య కులము అంటామన్నమాట. వైశ్య కులం గురించి చెప్పటం లేదు ఆ తండ్రి, ఇక్కడ వైశ్య స్వభావం గురించి చెప్తున్నారన్నమాట. వైశ్య స్వభావం అనేటటువంటిది కేవలము వైశ్య కులంలో పుట్టిన వాళ్ళకే కాదు, శూద్ర కులంలో పుట్టే వాళ్ళకి ఉండవచ్చు, క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళకి ఉండవచ్చు, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా ఉండవచ్చు అన్నమాట. ఏమిటి ఈ వైశ్య స్వభావం అనేటటువంటిది ఏమిటి అని మనం చూస్తే రజోగుణం అన్నమాట. రజోగుణం ఏమవుతుందంటే ఏదో విధంగా సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఎప్పుడు ఉంటుందన్నమాట. దీని నుండి మనం ఏ విధంగా లాభం పొందాలి, దీన్ని ఎలా పెంచుకోవాలి, దీన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఈ స్వభావం ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా బాహ్యమైనటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదను పెంచుకోవటానికి నిరంతరము కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళ సంపద కేవలము వాళ్ళ కోసం ఆ సంపద పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోవాలి అనేటటువంటి ఒక తపనతో వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేయవచ్చు, రకరకాలైనటువంటి పనులు చేసి ఆ సంపద పెంచుకుంటూ ఉంటారన్నమాట. ఇది ఏ గుణం అంటే రజోగుణము.
ఈ రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ సంపద పెంచుకోవాలి, బాహ్య సంపద పెంచుకోవాలి అనేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే వైశ్య అన్నారు ఆయన. కులంతో సంబంధం ఏమీ లేదు, ఏ కులంలోనైనా ఇలాంటి వాళ్ళు ఉండవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాము, అనేక మంది వైశ్యులే ఇక్కడ మనకు కనపడుతున్నారు. మిగిలిన జాతులు అంతగా కనపడటం లేదు మనకి. ఎందుకని? అందరూ ఎక్కువ రజోగుణంతోనే కనపడుతున్నారు. అందరూ కూడా బాహ్యమైన సంపద పెంచుకోవాలనే తపనతోనే ఉన్నవాళ్ళే మనం ఎక్కువ మంది చూస్తున్నాం అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? వైశ్య జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కులం కాదు ఇది. వైశ్య స్వభావం అన్నది మనుషుల్లో, అనేక మంది మనుషుల్లో ఇంతగా పెరిగిపోయింది అన్నది మనం చూస్తున్నాం. ఆ తండ్రి ఏమంటున్నారు? వీళ్ళు కూడా నా వైపు తిరిగినట్లయితే, నేను చెప్పినట్లుగా నడుచుకోవటానికి సిద్ధమయ్యేటట్లయితే, నన్ను ఆశ్రయించినట్లయితే, నన్ను శరణు వేడినట్లయితే, గట్టి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా వాళ్ళు నా వైపు అడుగులు వేసుకుంటూ వస్తారు, నన్ను పొందుతారు, మోక్షం పొందుతారు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారన్నమాట. తర్వాత ఎవరి గురించి చెబుతున్నారైనా? శూద్ర. శూద్ర అనేటటువంటిది ఇదేమిటంటే ఒక కులం కాదు, ఇది కూడాను. మళ్ళా ఇది ఒక స్వభావం. ఏ స్వభావము? తమోగుణ స్వభావం అన్నమాట. తమస్సు ఉంటుంది ఇక్కడ. ఏమిటి? నిద్ర, బద్ధకము, అలసత్వము. అలాగే వీళ్ళు ఇతరులకి హాని కలిగించి తమేదో బాగుపడదాము అనేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. ఇతరులకు హాని కలిగినా నేనేదో బాగుపడాలి అంతవరకు అన్నమాట. వీళ్ళు అంత కష్టపడరు, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు. బద్ధకము, అలాగే అలసత్వం. ఇప్పుడు ఏం తెలుసుకుంటాంలే, ఇప్పుడు ఏం చేస్తాంలే అనేటటువంటిది. ఈ విధమైనటువంటి అలసత్వము ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరూ శూద్రులే. బ్రాహ్మణ కులంలో ఉండవచ్చు, క్షత్రియ కులంలో ఉండవచ్చు, ఎవరికైనా ఉండవచ్చు అన్నమాట. ఇలాంటి అలసత్వము ఎవరికి ఉన్నా సరే వాళ్ళందరూ కూడా శూద్రులు అనబడతారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. వాళ్ళు శాస్త్రం తెలుసుకొని, భగవంతుడు ఏం చెప్పారు అన్నదాన్ని తెలుసుకొని, ఆయన చెప్పినట్లుగా వాళ్ళ జీవితాల్ని మలుసుకోవటానికి ఏం సిద్ధంగా ఉండరు. వాళ్ళు ఏదో ఈ రోజుకి పొట్ట గడిస్తే చాలు అని ఏం కష్టపడతాము, ఆ రోజు పొట్టకూటికి వాళ్ళు అంతవరకే. ఆ పై అసలు ఆలోచించరు. వాళ్ళు బాహ్యమైన సంపద గురించి గొప్పగా ఆలోచించరు. అది మాలాంటి వాళ్ళకి ఎక్కడ కుదురుతుందిలేండి, పోనీయండి, ఏదో చేసుకుపోతున్నాం, ఏదో గడిచిపోతుంది చాలు అనుకునే అంత బద్ధకం అన్నమాట, అంత అలసత్వం అన్నమాట. ఆ తండ్రి నిజానికి ఎంత కరుణామయుడు. వాళ్ళు కూడా అర్హులే అంటున్నారు. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే, ఆయన్ను శరణు వేడినట్లయితే, ఆయన్ను ఆశ్రయించినట్లయితే, ఆ తండ్రి చెప్పినట్లుగా అది అర్థం చేసుకోవటానికి కాస్త కూర్చుని వింటే చాలు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ తండ్రి చూసుకుంటారు. ఎందుకని? ఆ బాధ్యత ఆయన తీసుకుంటున్నారు కాబట్టి. వాళ్ళలో ఉన్నటువంటి దోషాలని పోగొడతారు ఆయన. ఆ దోషాలు పోనప్పుడు వాళ్లకు ఈ బోధ లోపలికి ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు కదా. ఆ తండ్రి ఆ బాధ్యత తీసుకుంటున్నారన్నమాట. లేనప్పుడు ఆ మాటలు ఆయన ఎలా చెప్పగలిగారు? నమే భక్త ప్రణశ్యతి. వాళ్ళు కూడా ధర్మాత్ములు అనబడుతున్నారు. వాళ్ళు కూడా శాశ్వతమైనటువంటి శాంతి పొందుతారు. వాళ్ళు రేపు మోక్షం పొందుతారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఆ గుణాల్లో మార్పు ఆయన కలిగిస్తారు. ఒక్కసారి మనం ఆయన వైపు తిరగాలి. మరలా మనం వెనక్కి తిరగకూడదు, మరలా అటు ఇటు చూడకూడదు. ఆ విశ్వాసం సడలకూడదు ఎట్టి పరిస్థితుల్లో.
నిరంతరము కూడా ఆ భక్తి అదే విధంగా ఆయన పట్ల ప్రేమ, భక్తి, ఆరాధన అదే విధంగా పెంచుకుంటూ పోవాలి తప్ప కొద్దిగానైనా కానీ దానిలో మార్పు రాకూడదు. అప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకుంటాను అంటున్నారు అన్నమాట. నిజానికి ఎంత గొప్ప అవకాశం ఆ తండ్రి ఇస్తున్నారో చూడండి. నిజంగా ఎంత ప్రేమ ఇక్కడ, నిజంగా ఎంత ప్రేమ మీరు ఆలోచించండి. కేవలము నువ్వు ఆశ్రయిస్తే చాలు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య, నన్ను ఆశ్రయిస్తే చాలు అంటున్నారు. అందుకనే భగవంతుడిని మనం ఆశ్రిత వత్సలాయ నమః అని భగవంతుడిని ఆ విధంగా ప్రార్థిస్తూ ఉంటాం, ఆ విధంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆశ్రిత వత్సలాయ నమః. ఎవరైతే ఆయన్ని ఆశ్రయించారో, ఎవరైతే ఆయన్ను శరణు వేడారో వాళ్ళ బాగోగులు అన్నప్పుడు గుర్తుంచుకోండి, ఆయన ఒక్క విషయంలో ఆ బాధ్యత తీసుకుంటున్నారు, ఆయనతో ఏకం చేసుకోవటానికి. ఎందుకంటే నీకు ఈ జన్మ ఇచ్చిందే అందుకోసం కాబట్టి, ఈ జన్మ ఇచ్చిందే ఆయనతో ఏకం చేసుకోవటం కోసం కాబట్టి, ఈ మానవ జన్మ చివరి జన్మ అవ్వాలి కాబట్టి, అందుకు ఆ తండ్రి నీకు సహాయపడతాను అంటున్నారు, ఆ బాధ్యత తీసుకుంటాను అంటున్నారు. ఇక నుంచి నీవు పవిత్రుడవే అంతే అనేది ఆ తండ్రి చెప్తున్నారు. తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే, ఇక వీళ్ళందరి బాధ్యతే నేను తీసుకుని వీళ్ళందరూ వాళ్ళు పుణ్యాత్ములవుతారు, పవిత్రులవుతారు, ధర్మాత్ములవుతారు, ఆపై మోక్షం పొందుతారు అని నేను నీకు చెప్తున్నాను కదా. ఇక పుణ్యాత్ముల కుటుంబాల్లో జన్మించినటువంటి బ్రాహ్మణుల సంగతి, అలాగే క్షత్రియులున్నారు, మరి వాళ్ళ సంగతి ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఎడుదిరిగి కూడా ఎప్పుడూ కూడా నన్ను ఆరాధిస్తూనే ఉంటారు, తప్పకుండా వాళ్ళు నాతో ఏకమవుతారు అనేది చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మళ్ళా బ్రాహ్మణ కుటుంబము అన్నప్పుడు పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు, అలాగే ఋషులు, రాజర్షులు అన్నారు ఇక్కడ. అంటే దాని అర్థం ఏమిటి? రాజులలో ఋషులుగా మారినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు క్షత్రియులు. ఆ క్షత్రియులు నిరంతరము కూడా భక్తి భావనతో ఉండి భగవంతునికి దగ్గరవటానికి ఎవరైతే నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆ తపస్సు ఆచరిస్తూ ఉంటారో, తత్వతః ఆ తండ్రిని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే స్థితప్రజ్ఞులుగా మారుతారో వాళ్ళు రాజర్షులు అనబడుతున్నారు. అలాంటి రాజర్షులు, అలాగే పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణుల సంగతి ఇంకా చెప్పనే అవసరం లేదు కదా. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దృష్టి నా మీదే ఉంటుంది, వాళ్ళు తప్పకుండా మోక్షం పొందుతూనే ఉంటారు. వాళ్ళు అసలు జీవించి ఉండగానే ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు అన్నమాట. ఇక్కడ కూడా ఇవి కులాలకు సంబంధమైనటువంటివి కాదు, గుర్తుంచుకోవాలి. బ్రాహ్మణ స్వభావము అంటే ఏమిటిది? సాత్విక గుణము ఎవరికైతే ఎక్కువ ఉంటుందో భగవంతుడి గురించి తెలుసుకోవాలి, తత్వతః తెలుసుకోవాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలి, ఈ జన్మ వచ్చింది అందుకోసమని నిరంతరము కూడా అదే తపనతో ఉండి భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవటానికే జీవితం. అంతే. ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, ఏది ఏమవుతున్నప్పటికీ కూడా తండ్రి అని ఆ తండ్రిని స్మరించుకుంటూ నిరంతరము కూడా ఆ స్మరణలో మునిగి తేలేటటువంటి వాళ్ళు, నిరంతరం కూడా తపస్సు చేసుకుంటూ, నిరంతరం కూడా భగవద్భక్తిలో మునిగి తేలుతూ, మనసు ఎప్పుడు కూడా ఆయన మీద లగ్నం చేసుకుంటూ, ఇతరుల మేలు కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు అని
ఇతరులందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలనేటటువంటి భావనతో ఎవరైతే ఉంటారో, ఎవరిని కూడా మనస వాచ కర్మణ ఎవరి శాంతికి కూడా భంగం కలిగించినటువంటి రీతిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రాహ్మణ స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనబడుతున్నారు. అలాంటి వాళ్ళు క్షత్రియులలో ఉండవచ్చు, శూద్రులలో ఉండవచ్చు, వైశ్యులలో ఉండవచ్చు. ఏ కులంలోనైనప్పటికీ కూడా ఈ స్వభావంతో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు అంటే పుణ్యాత్ములైనటువంటి బ్రాహ్మణులు అంటారు. వీళ్ళు తప్పకుండా మోక్షం పొందుతారు. ఇక్కడ క్షత్రియులందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే రజోగుణంతో ఉంటారన్నమాట. ఇందాక వైశ్యులు కూడా రజోగుణంతోనే ఉన్నారు అనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ క్షత్రియులు కూడా రజస్తో ఉంటారన్నమాట. అయితే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది మనం చూసినట్లయితే వైశ్యుల యొక్క రజోగుణం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ కోసమని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ సంపదని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళ బాగోగుల కోసమని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ నిరంతరము కూడా తత్సంబంధమైనటువంటి కర్మలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. కానీ క్షత్రియుల విషయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ రజస్సు ఉంటుంది. అయితే ఈ రజస్సు అనేటటువంటిది కేవలము వాళ్ళ కోసం కాకుండా లోకం కోసం ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటారన్నమాట. లోకంలో అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండటానికి బయట ఏర్పాట్లు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బయట వాళ్లకు ఏ విధంగా మనం సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అంటే పూర్వం రోజులు మీరు గుర్తు చేసుకుంటే ఒక రాజు ఏ విధంగా ప్రవర్తించేవాడు, కొంతమంది రాజుల గురించి మనం గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజల యొక్క సుఖశాంతుల గురించి ఆలోచిస్తూ వాళ్లకు ఏం చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్లకు ఏది అందిస్తే వాళ్ళు నిరంతరం కూడా తృప్తిగా హాయిగా ఉంటారు అనేటటువంటిది ఆలోచించి దానికి తగ్గ కర్మలు వాళ్ళు చేసేవాళ్ళు. అలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏమన్నారు అంటే క్షత్రియులు అన్నారన్నమాట. ఇప్పుడు మనకి ఆ తండ్రి ఏం చెబుతున్నారంటే వీళ్ళు నిరంతరము కూడా ఇక్కడ ఈ మనుష్య దేహం ఉంది, మనుష్య దేహం వాళ్ళకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది అంటే ఆయన్ని స్మరించుకోవటం కోసమే అన్నట్లుగా ఉంటారంట. అనిత్యం అసుఖం లోకం ఇమం, ఈ సుఖాలు శాశ్వతమైనవి కాదు కాబట్టి నిరంతరము కూడా ఆ తండ్రిని ప్రార్థించాలని, ఈ ఇంద్రియ సుఖాలు కాకుండా ఆ పరమసుఖం గురించి, ఈ విషయాలకు సంబంధమైనటువంటి వచ్చిపోయే శాంతి కాకుండా ఆ పరమశాంతి పొందాలి, ఆ పరమేశ్వరుడితో ఏకమవ్వాలి అని నిరంతరము కూడా ఆ భావన చేసుకుంటూ ఉంటారట. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటి? ఆ తండ్రి పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలి మనకు. చెక్కు చెదరకుండా శరణాగతులమై ఉండాలి, పూర్తిగా శరణాగతులమై ఉండాలి. అంతే. శరణాగతులమై ఉండము అంటే శరణు వేడటం అంటే ఏంటి, ఆయన ఆశ్రయించటం అంటే ఏంటి? ఈ పని అవుతుందని అందుకని ఆయన్ని శరణు వేడాను అనేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అందుకే శరణు వేడుతూ ఉంటారు, అందుకే భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారు. అందుకు కాదు అంతే. ఆయన మీద ప్రేమ అంతే, ఆయన మీద ప్రేమ, ఆయన పట్ల భక్తి, కారణమేమీ లేదు అంతే. ఏది వచ్చినప్పటికీ కూడా అది ఆయన ప్రసాదమే, ఆయన ఇచ్చినటువంటిదే. హాయిగా స్వీకరిస్తున్నాను. నాకు ఏ ఫలము అందినప్పటికీ కూడా ఆ ఫలము అనేటటువంటిది ఆయన యొక్క ప్రసాదమే, అది ఆయన యొక్క ప్రసాదమే. అది ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. మనం అడగటం కాదు, భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా
నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను అని ఆ విధంగా భగవంతుడితో మనం ఈ సంబంధం పెట్టుకోవటం అనేటటువంటిది ఎలాంటిదంటే, భగవంతుడిని మనం ఏమైనా ఒక సేవకుడిగా భావిస్తున్నామా? అలాగే ఉంది ఇక్కడ. మనం ఒక సేవకుడిని మనం పెట్టుకున్నట్లయితే ఏం చేస్తాము? ఆ సేవకుడికి కొంత డబ్బు ఇస్తాము. ఇచ్చిన తర్వాత నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటూ ఉంటారు. ఆ వ్యక్తి మనకు సేవకుడు అన్నమాట. కాబట్టి అది చేసి పెట్టాలి. అది చేసి పెడుతూ ఉంటాడు. ఇప్పుడు భగవంతుడి విషయంలో కూడా ఏం జరుగుతుంది? తండ్రి, నేను నీకు ఇదిగో ఒక 100 రూపాయలు నీకు సమర్పించుకుంటాను, లేదా ఇదిగో ఈ నైవేద్యం సమర్పించుకుంటున్నాను, ఈ కొబ్బరికాయ సమర్పించుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నాకు అదిగో అది చేసి పెట్టు, ఆ పని అయ్యేలాగా చేసి పెట్టు, అది చెయ్యి, ఇది చెయ్యి. ఏం తండ్రి, ఇంకా ఎన్నాళ్ళకని చెయ్యి, నేను ఎదురు చూడాలి, నువ్వెందుకు నా పనులు చేసి పెట్టవు అని కూడా అనేక మంది ఇక్కడ అడుగుతూనే ఉన్నారు కదా. నేను దబాయిస్తానండి, నాకు అంత ప్రేమ అండి. ఇది ప్రేమ కాదు, నీ ప్రేమ కాదు, సతాయిస్తున్నావు. ఆయన నీకు సేవకుడు కాదు, గుర్తుంచుకో. భగవంతుడికి నువ్వు సేవకుడుగా మారాలి. భగవంతుడికి నీవు సేవకుడిగా మారాలి. ఆయన నీ సేవకుడు కాదు, వదిలిపెట్టి. ఆ తండ్రి ఏదిస్తే దాన్ని స్వీకరించు. మహాప్రసాదం అది, మహాప్రసాదం అది. ఆయన నీకు ఏదిస్తే దాన్ని స్వీకరించు. నిరంతరము కూడా ఆయన ఏదైతే చెప్పారో శ్రీమద్ భగవద్గీతలో, భగవాన్ ఉవాచ, అది ఆచరించడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండు. నీ ముందున్న కర్మలన్నీ కూడా ఆ తండ్రి నీకు తీసుకొచ్చారనేటటువంటి ఆ బుద్ధితో, నీకు ఆ తండ్రి ఇచ్చినటువంటి వివేకంతో, ఆ విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ పనులు చేసుకుంటూ, ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించి ఆయన ప్రసాదంగా తీసుకో. నిరంతరము కూడా అది ఆయన ప్రసాదంగా భావించు. నిరంతరము కూడా ఆ తండ్రిని స్మరించుకుంటూ ఉండు. ఈ విధంగా చేసినట్లయితే అది సరైనటువంటి భక్తి అవుతుంది. ఇది సరైనటువంటి శరణాగతి అవుతుంది. ఇది సరైనటువంటి భగవంతుడి పట్ల విశ్వాసం అనబడుతుంది. అప్పుడు తప్పకుండా ఆ తండ్రి ఆయన మనకిచ్చినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. కానీ నువ్వే సిద్ధంగా లేవు. ఆయన ఇచ్చిన బహుమతి తీసుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు. ఇది గుర్తుంచుకోవాలి. నిన్ను పవిత్రుని చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. నీకు మోక్షం ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను ధర్మాత్ముడిగా మార్చటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఆ శాశ్వతమైనటువంటి శాంతి ప్రసాదించటానికి ఆ తండ్రి సిద్ధంగా ఉన్నారు. ప్రతిజ్ఞ చేసి చెబుతున్నారు ఆ తండ్రి. నువ్వెలా ఉన్నావో ఒక్కసారి చూసుకో. ఆ అర్హత ఏర్పరచుకోవాలి నీవు. ఆ అర్హత అంటే ఏం లేదు. ఒక్కసారి ఆయన వైపు తిరిగిన తర్వాత అటు ఇటు తిరగొద్ది అంతే. కట్టుబడి ఉండు అంతే. అదే ఏకనిష్ట అనబడుతుంది. అదే ఏకభక్తి అనబడుతుంది. అది పరాభక్తిలోకి నిన్ను తీసుకువెళ్తుంది. అది నీకు ఆ ముక్తావస్థలోని మాధుర్యం ఆస్వాదించేలాగా చేస్తుంది. తర్వాత శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణం. మళ్ళీ ఇక్కడ కూడా ఈ శ్లోకంలో కూడా ఆ తండ్రి అదే చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? నీవు నన్ను పొందుతావు అంటున్నారు. ముక్తుడవవుతావు అనేది చెప్తున్నారు. మోక్షం పొందుతావు అన్నది చెప్తున్నారు.
ఏ విధంగా మోక్షం పొందుతామట? మన్మనాభవ, నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. ఎవరి మీద లగ్నం చేయాలి? పరమాత్మ మీద లగ్నం చేయాలి. భగవాన్ సృష్టికర్త ఏకైక పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి మీద లగ్నం చేయాలి. మన్మనాభవ, నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. మద్భక్త, నాకు భక్తుడిగా ఉండు. నాకు భక్తుడిగా ఉండు. సృష్టికర్త ఏకైక పరమాత్మ భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. అవ్యక్త స్వరూపుడైనటువంటి భగవంతుడు చెప్తున్నారు. అవ్యయుడైనటువంటి భగవంతుడు చెప్తున్నారు. అజుడైనటువంటి భగవంతుడు చెప్తున్నారు. పరమాత్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నాకు భక్తుడిగా ఉండు. నీ మనస్సు నా మీద లగ్నం చేయి. నాకు భక్తుడిగా ఉండు. మద్యాజీ, నన్ను ఆరాధించు. నన్ను ఆరాధించు. నువ్వు ఏ పూజలు చేసినా, ఏ నోములు రాసినా అవన్నీ నా కోసమే. ఆ విధంగా నన్ను ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కారం చెయ్యి. నాకు నమస్కారం చెయ్యి. అలాగే ఇంకొక మాట చెప్తున్నారు. మత్పరాయణ, నేనే పరమగతిగా భావించు. నేనే గమ్యమై ఉన్నాను. మత్పరాయణ, నన్ను చేరటమే ముఖ్యము అని నీవు భావన చెయ్యి. నీ మనస్సు నా మీదే లగ్నం చెయ్యి. నాకు భక్తుడిగా ఉండు. నన్నే పూజించు. నాకే నమస్కరించు. నేనే నీ గమ్యము అనేటటువంటిది తెలుసుకో. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నన్ను చేరతావు, నన్ను పొందుతావు, మోక్షం పొందుతావు అనేది చెప్తున్నారు. ఇది ఏకనిష్ట అంటే. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా కొంచెం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. లోతుగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక 5 విషయాలు చెప్పారు. ఈ 5 విషయాలు కూడా ఏంటంటే, ఈ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ అధ్యాయం కానీ అలాగే 7వ అధ్యాయం కానీ ఈ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఆ తండ్రి మనకు ఏం చెప్తున్నారు అంటే సాకార భక్తి, నిరాకార భక్తి, అలాగే సగుణ భక్తి, నిర్గుణ భక్తి, ఇంకా అలాగే ఏం చెప్తున్నారు సకామ భక్తి, నిష్కామ భక్తి. ఇది ఎక్కువ మనకు చెప్తూ వస్తున్నారన్నమాట. సకామ భక్తి, నిష్కామ భక్తి. సకామ భక్తి అంటే ఏంటి? భగవంతుణ్ణి ఏదో ఒక కోరిక కోరుకుంటూ అన్నమాట. ఇది ఎలాంటిదంటే స్కూల్కి వస్తే నీకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తాము అంటే పిల్లలు స్కూల్కి వస్తారన్నమాట. సరే, తప్పకుండా అక్కడ ఆ టీచర్స్ వాళ్ళకి ఓ చాక్లెట్టో, బిస్కెట్టో, బొమ్మో, బంతో ఏదో ఇస్తారు. పిల్లలు కాస్త అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీదకి వెళ్ళాలి? చదువు మీదకి వెళ్ళాలి. చదువు మీదకి వెళ్తే అలాంటి చాక్లెట్లు, బిస్కెట్లు పెద్ద ఫ్యాక్టరీలే వాళ్ళు పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఆ పిల్లలు చదవకుండా రోజు నాకు చాక్లెట్లు, బిస్కెట్లు కావాలి అంటే ఎన్నేళ్ళు వస్తున్నప్పటికీ కూడా, వాడికి 10-15 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా స్కూల్లో ఇప్పుడు నాకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వటం లేదు, నేను స్కూల్కి వెళ్ళను అని అంటే వాడిని ఏమంటాం మనం? బుద్ధిహీనుడు అంటాం. అలాగే ఇక్కడ కూడా మనకు మన పెద్దలు ఏం చెప్తున్నారు అంటే సకామంగా నువ్వు మొదలు పెట్టవచ్చు,
కానీ అక్కడ కూరుకుపోతున్నావు. అలా చేయకూడదు. అలాగే సగుణ భక్తి అనేటటువంటిది మంచిది. అక్కడ మొదలుపెట్టు. అక్కడ మొదలుపెట్టి అక్కడ నువ్వు ఏ మార్పు నీలో చేసుకోవాలో ఆ మార్పు చేసుకో. ఏ మాలిన్యం నీలో ఉందో ఆ మాలిన్యం పోగొట్టుకో. నువ్వు పవిత్రుడిగా మారు. పవిత్రుడిగా మారి నీవు నిష్కామ భక్తిలోకి రావాలి, నిర్గుణ భక్తిలోకి రావాలి. తత్వతః భగవంతుడిని తెలుసుకోవాలి. నీకు ఆయనకు తేడా ఏమీ లేదని గ్రహించాలి. అప్పుడు ఆ ముక్తావస్థ అనేటటువంటిది నీకు అనుభవం అవుతుంది. అప్పుడు నువ్వు మోక్షం పొందుతావు. ఇది మనకు శాస్త్రంలో చెప్తున్నారన్నమాట. ఇది మనకు శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకం మనం చూసినట్లయితే దీనిలో ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు ఏంటంటే మన్మనాభవ, మద్భక్తో, మద్యాజీ మాం నమస్కురు, మత్పరాయణ. ఇది ఒక ఆర్డర్లో మనం తీసుకున్నట్లయితే, ఒక పద్ధతిలో తీసుకున్నట్లయితే మొట్టమొదట మద్భక్త, నీవు నాకు భక్తుడిగా ఉండు. ఈ భక్తుడిగా ఉండు అనేటటువంటిది నువ్వు సకామంగా మొదలుపెట్టవచ్చు, తప్పేమి లేదు. భగవంతుడు ఉన్నారు కాబట్టి ఆయన గుణాలతో కూడినటువంటి భగవంతుడే, నా కోరికలు మన్నించేటటువంటి భగవంతుడే, ఆయన దయామయుడు, కరుణామయుడు, ఆయన ఆపద్బాంధవుడు. అలాంటి తండ్రి నా తప్పకుండా నమర ఆలకించుతాడు ఆయన, నేను కోరింది నెరవేరుస్తాడు ఆయన. ఆ విధంగా నువ్వు ఆయన భక్తుడిగా మొదలు పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఒక కోరికతో కూడా మొదలు పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఇది మొదటి మెట్టు అని అనుకోవచ్చు మనం. మద్భక్త. సరే, ఈ మొదటి మెట్టు మీద నుంచి నీవు ఆ తండ్రి నీ కోరిక మన్నించారే అనుకో. మన్నించిన తర్వాత ఇక నువ్వు కోరుకుంటూ పోతూ దేవుడు నీ కోరికలు తీర్చేవాళ్ళలాగానే నువ్వు భావన చేస్తూ ఉంటే అది సరైంది కాదు. ఇప్పుడే చెప్పుకున్నాం, ఆయన ఏమి నీకు సేవకుడు కాదు, గుర్తుంచుకో. అది సరైంది కాదు. దానివల్ల ఈ మానవ జన్మలో నువ్వు ఏది పొందాలో దాన్ని పొందలేవు. ఈ మానవ జన్మను నువ్వు సఫలం చేసుకోలేవు. కాబట్టి అక్కడ నువ్వు మొదలుపెట్టినప్పటికీ కూడా తర్వాత నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే మత్పరాయణ. నా లక్ష్యము భగవంతుణ్ణి చేరుకోవటమే అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి నీవు లక్ష్యంగా ఏర్పరచుకోవటం అన్నది ముఖ్యమైనది. జీవితంలో లక్ష్యం ఏమిట్రా నీకు అంటే, ఇదిగో ఇది లక్ష్యం. పర ఆయన, అక్కడికి చేరాలి. ఎక్కడికి చేరాలి? ఆయన దగ్గరకు చేరాలి. ఆ పరంధామానికి చేరాలి. ఆ పరాత్పరుడితో ఏకంగా ఉన్నాను అని తెలుసుకోవాలి. అదే మోక్షము అనబడుతుంది. ఆ మోక్షం పొందటము అనేటటువంటిదే మనకు లక్ష్యం కావాలి. భగవంతుడి పట్ల భక్తితో ఏదో కోరికతో నువ్వు మొదలు పెట్టావు, బాగానే ఉంది, మంచిదే, తప్పేమీ లేదు. కానీ నీ లక్ష్యము ఆ తండ్రితో ఏకమవ్వటము అనేటటువంటి దాని మీద రావాలి. ఇది నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మత్పరాయణ ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉండాలి అంటే, నీ సకామ భక్తి నిష్కామ భక్తిగా మారాలి. ఇక్కడే నేను అడిగింది ఇచ్చారు, నేను అడగకపోతే మాత్రం ఆయనకు తెలవదా? ఈ బుద్ధి ఏర్పడాలి. నేను అడిగింది ఇస్తున్నారు ఆ తండ్రికి, మంచి నిజంగా ఎంతో గొప్ప తండ్రి. అయినా నేను అడగకపోయినా ఈ మానవ దేహాన్ని ఆ తండ్రి ఇచ్చారే. అలాంటిది
నాకు ఏది కావాలో ఆ తండ్రికి తెలవదా? ఇక్కడ కూడా నాకు అర్థమవుతుంది, కొన్ని ఏమో నేను అడిగిని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వటం లేదు. అంటే ఏమిటి? నాకు కావాల్సిందేదో అది ఇస్తున్నారు. ఇక అసలు నేను ఎందుకు అడగాలి? ఆయన్ని పట్టుకొని ఉంటే చాలు, ఆయన్ని ఆశ్రయించి ఉంటే చాలు. ఆ తండ్రికి తెలుసు నాకు ఏది కావాలో అదే ఇస్తారు. అబ్బా హాయిగా ఉంది, ఇక గొడవ లేదు. నేను అడిగేవన్నీ కూడా నిజంగా నాకు ఉపయోగపడతాయి, నాకు సుఖశాంతులను కలిగిస్తాయి అనే నమ్మకం నిజానికి నాకు లేదు. ఒక్కోసారి నేను అడిగినయే నాకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉన్నాయనేది కూడా నాకు ఇక్కడ అనుభవం అవుతుంది. అలాంటప్పుడు ఆ తండ్రికి వదిలిపెట్టేసేద్దాం. కాబట్టి ఇక నేను సకామ భక్తుణ్ణి కాదు, నిష్కామ భక్తుణ్ణి. కేవలము ఆ తండ్రిని లక్ష్యం చేసుకొని ఆ తండ్రితో ఏకమవ్వటం అనేటటువంటి లక్ష్యంతో ఆ తండ్రిని నేను ఆరాధిస్తున్నాను. ఆ తండ్రితో ఏకమవ్వాలి, మోక్షం పొందాలి, అందుకోసం ఆ తండ్రిని నేను ఆరాధిస్తున్నాను. ఇది ఏర్పడాలి. ఇది ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలి అంటే, మూడో విషయం ఇది, మన్మనాభవ, నీ మనసు ఎప్పుడూ కూడా నా మీద ఉండాలి. మళ్ళీ నీ మనసు వాటి మీదకి వీటి మీదకి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి చెదురుతూ ఉంటే కుదరదు. వాళ్ళేదో అక్కడికి వెళ్ళారంట, వాళ్ళ పని అయిపోయిందంట, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారంట, వాళ్ళ పని అయింది, ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళ పని అయిపోయింది అని ఈ విధంగా నీ మనస్సు చలిస్తూ ఉంటే మాత్రం కుదరదు. మత్పరాయణం, నేనే నీ గమ్యము అని నువ్వు నిజంగా అనుకున్నట్లయితే, మోక్షం పొందటమే నీ గమ్యము అని నీవు గట్టిగా అనుకున్నట్లయితే, చూసుకో గిటురాయి ఇది నిజానికి. నీకున్నటువంటి భక్తికి, నీకున్నటువంటి విశ్వాసానికి, నువ్వు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యానికి ఇది ఒక గీటు రాయి లాంటిదన్నమాట. నీ లక్ష్యము మోక్షమే అయినట్లయితే, నువ్వు నిజంగా భక్తుడివి అయినట్లయితే, నీకు భగవంతుని పట్ల, ఆ తండ్రి చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీత పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, ఆ తండ్రి చెప్తున్నారు మత్పరాయణ, నన్నే గమ్యంగా భావన చేయంతే, నాతో ఏకం అవ్వటమే. ఆ విధంగా నువ్వు అనుకున్నట్లయితే నీ మనసు ఎప్పుడూ కూడా చలించకూడదు, అటు ఇటు పోకూడదు, మళ్ళా భ్రమల్లోకి భ్రాంతుల్లోకి నువ్వు వెళ్ళకూడదు. నీ మనసు ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉండాలి? నా మీదే లగ్నమై ఉండాలి. మన్మనాభవ. ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి? మధ్యాజీ, నన్ను ఆరాధిస్తూ ఉండాలి. ఏ విధంగా ఆరాధిస్తూ ఉండాలి? ఆ తండ్రి ముందే చెప్పారు. ఇది 34వ శ్లోకం, 27వ శ్లోకంలోనే చెప్పారు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు ఏది చేస్తున్నప్పటికీ కూడా, యత్ కరోషి యదస్నాసి, ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఏది ఆస్వాదిస్తున్నప్పటికీ కూడా, ఏది ఆరగిస్తున్నప్పటికీ కూడా, కేవలము నోటితోనే కాదు, కళ్ళతో కానీ, చెవులతో కానీ, స్పర్శతో కానీ, నాసికతో కానీ, నాలుకతో కానీ, దేనితోనైనా సరే నువ్వు దేన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ కూడా, దేన్ని నువ్వు ఆరగిస్తున్నప్పటికీ కూడా, అలాగే యజ్జుహోషి, నువ్వు ఏ ఆరాధనలు చేస్తున్నప్పటికీ కూడా, ఏ యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పటికీ కూడా, అలాగే ఏ దానాలు చేస్తున్నప్పటికీ కూడా, అవన్నీ కూడా, ఏ తపస్సులు ఆచరిస్తున్నప్పటికీ కూడా, ఏ తపస్సును ఆచరిస్తున్నప్పటికీ కూడా, తత్కురుష్వ మదర్పణం, అవన్నీ కూడా నా కోసం చేస్తున్నావు. గుర్తుంచుకో, నాతో ఏకమవ్వటం కోసం చేస్తున్నావు. ఇది అందుకని అవన్నీ నాకే చెంతాయి అనేటటువంటిది గుర్తుంచుకో. అవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నావు అంటే, నా కోసం చేస్తున్నావు.
ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నావు అంటే ఆయనతో ఏకమవ్వటం కోసం చేస్తున్నాను. ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఆ తండ్రితో ఏకమవ్వటం కోసం చేస్తున్నాను. అలాగే ఇవన్నీ కూడా ఆస్వాదిస్తున్నావు కదా నువ్వు, ఇవన్నీ కూడా ఆరగిస్తున్నావు కదా, ఎందుకోసం? ఆ తండ్రితో ఏకమవ్వటం కోసమే. అంతే. ఈ కర్మలన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు? ఆ తండ్రి కోసమే చేస్తున్నాను. ఆ తండ్రి నాకు ఏది ఇస్తే అది స్వీకరిస్తూ ఉన్నాను, అంతే. ఇక్కడ యత్ కరోషి అదస్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. కాబట్టి ఇక్కడ మనకి యజ్ఞ దాన తపోకర్మలు 3 వచ్చినాయి అన్నమాట. ఇవి నువ్వు చేయాలి. ఇవి చేస్తే నువ్వు పవిత్రుడవుతూ ఉంటావు అన్నమాట. ఆ తండ్రి నాకు చెప్పారు. ఏమని చెప్పారు? నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే, నువ్వు గట్టి నిర్ణయం తీసుకున్నట్లయితే నీవు పవిత్రుడవుతావు. ఏమిటి ఆ గట్టి నిర్ణయము? ఆయన ఏదైతే చెప్పారో అది నేను ఆచరించటము. ఏది చెప్పారు? యజ్ఞదాన తపోకర్మ నత్యాజ్యం యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషిన. అది చేయమని చెప్పారు ఆయన. నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఏ నిర్ణయం? ఇకపై ఆయన వైపు తిరిగి ఆయన చెప్పినట్లుగా నడుస్తాను అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని అడుగేశావు. ఆ అడుగు, ఆ మొదటి అడుగులోనే ఏది మొదలైంది? యజ్ఞదాన తపోకర్మలు మొదలైనాయి. ఆ యజ్ఞదాన తపోకర్మలే నిన్ను పవిత్రుడిని చేస్తున్నాయి. అందుకని నువ్వు సాధువు అనబడుతున్నావు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. నువ్వు ఏది చేసినప్పటికీ కూడా శాస్త్రమే నీకు ప్రామాణికం కావాలని ఆ తండ్రి చెబుతున్నారు. కాబట్టి గీతాశాస్త్రం ఇదం. ఈ గీతాశాస్త్రం ఆ తండ్రి మన కోసం చెప్పినటువంటిది. భగవాన్ వాచ, భగవంతుడు చెప్పినట్లుగా నడవాలి అనే నిర్ణయం నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో, ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు తిరిగావో, భగవద్గీత ప్రకారమే నీ జీవితం సాగుతూ ఉంటుంది. ఈ శాస్త్రం ప్రకారంగానే నీ జీవితం సాగుతూ ఉండాలి, అంతే. అలా సాగుతున్నప్పుడు భగవద్గీత ఏమిటి, నీకేం చెప్తుంది? ధర్మాలు తెలియజేస్తుంది నీకు. కాబట్టి నీవు ధర్మాత్ముడు అవుతావు. భగవద్గీత నిన్ను ఎక్కడికి తీసుకువెళుతుంది? ఆయనతో ఏకమయ్యే విధంగా నిన్ను నడుపుతూ ఆయనతో ఏకం చేస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ శ్లోకంలో. ఆ తండ్రి ఎందుకంత గట్టిగా మాట్లాడారు అంటే, ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే నీవు పవిత్రుడవే అన్నారు. ఇదిగో ఇందుకు నువ్వు పవిత్రుడవుతావు. ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే నీవు ధర్మాత్ముడవు అన్నారు. ఎందుకోసం? ఇదిగో ఇందుకోసం నువ్వు ధర్మాత్ముడు అవుతున్నావు. ఒక నిర్ణయం నువ్వు గట్టిగా తీసుకున్నట్లయితే, ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన అందించినటువంటి బోధ అవగాహన చేసుకోవటానికి నువ్వు సిద్ధం అయ్యేట్లయితే, ఒక అడుగు నువ్వు ముందుకు వేసినట్లయితే ఆయనతో ఏకమవుతావు అన్నారు. ఎందుకోసం? ఇదిగో ఇందుకోసం. ఆచరణ కేవలము మాట కాదు. అది ఇక్కడ మాట, అది కేవలము మాటగా మనం భావన చేయకూడదు. దాన్ని సమ్యక్ వ్యవసితో హిసా. దాని అర్థం ఏమిటి? బుద్ధిలో నిశ్చయం చేసుకుని అలాగ గట్టి నిర్ణయం తీసుకోవటం అంటే ఏమిటి? ఆచరణలో పెట్టినప్పుడే అది గట్టిదనం వస్తుంది. నేను నిర్ణయం తీసుకున్నానండి గట్టిగా, నేను అంతే. మరి నడుస్తున్నావా? ఇంకా నడవటం లేదు. ఇంకా నడవనప్పుడు ఆయన ఇచ్చిన బహుమతి నువ్వు ఎలా పొందుతావు? నువ్వు ఇంకా అడుగు ముందుకు వెయ్యనప్పుడు, నీ అడుగులు సాగుతూ లేనప్పుడు, ముందుకి నువ్వు వెళ్ళనప్పుడు, అప్పుడు నువ్వు పవిత్రుడవు కాదు.
నీవు ధర్మాత్ముడవు కాదు, నీవు మోక్షము పొందలేవు. ఆ మాటలో అంత అర్థం ఉంది. సమ్యక్ వ్యవస్థితో. గట్టి నిర్ణయం అంటే ఏంటి? అది చేతల్లో చూపించాలి, అది ఆచరణలో చూపించాలి, ఆచరణలో చూపించాలి. అది అలా చేయగలిగితే నిజానికి నీవు బ్రాహ్మణులలో పుణ్యాత్ముడవవుతావు, రాజర్షి అవుతావు. నువ్వు ఇంకెందుకు మోక్షం పొందలేవు? పొందుతావు, తప్పకుండా నువ్వు పొంది తీరుతావు అనేటటువంటిది ఆయన చెప్తున్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఆయన్ను శరణు వేడాలి. శరణు వేడటం అంటే ఏమిటి? శరణాగత వత్సలాయ నమః. శరణాగత వత్సలాయ నమః అంటే ఏంటి? శరణాగత వత్సలాయ నమః అని నమస్కరించుకుంటున్నారు. శరణు వేడాను తండ్రి అంటున్నారు. దేనికి శరణు వేడుతున్నావు? నీ కోరికలు తీర్చుకోవటానికి శరణు అంటున్నావు. నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు. తండ్రి, నా మనస్సు ఎప్పుడూ కూడా నీ మీద లగ్నమై ఉండేలాగా, నేను చేసేటటువంటి ప్రతి కర్మ కూడా నీ ఆరాధనలాగా మారే విధంగా నిరంతరము కూడా నా మనస్సు మిమ్మల్ని స్మరిస్తూ ఉండేలాగా మన్మనాభవ, నిరంతరము కూడా మిమ్మల్ని పట్టుకొని ఉండేలాగా నా మనస్సు అనుగ్రహించండి తండ్రి. నా శక్తి చాలటం లేదు తండ్రి. ఎందుకు చాలటం లేదు నా శక్తి? మీరు చెప్పినట్లుగా మన్మనాభవ, మద్భక్త, మద్యాజీ, మాం నమస్కురు, మత్పరాయణ, ఈ 5 విషయాలు ఆచరణలో పెడదాము అనుకుంటే నా మనస్సు సహకరించటం లేదు తండ్రి. శరణు వేడుతున్నాను తండ్రి, శరణు వేడుతున్నాను తండ్రి, శరణు వేడుతున్నాను. నిరంతరము కూడా మీకు భక్తుడిగా ఉండేలాగా, మనస్సు అటు ఇటు చలించకుండా నా మనస్సు మీ మీదే లగ్నమై ఉండేలాగా ప్రతి క్షణము కూడా మీరే పరమగతి, మీరే నా లక్ష్యము అని నిరంతరము కూడా నా బుద్ధిలో అది స్థిరపడిపోయి ఉండేలాగా, నేను చేసేటటువంటి ప్రతి కర్మ కూడా వాటి ఫలాలు మీకు సమర్పిస్తూ, ప్రతి కర్మ కూడా మీరు నా ముందుకు తీసుకొచ్చింది అనేటటువంటి భావనతో శ్రద్ధగా మిమ్మల్ని స్మరించుకుంటూ అది చేసేలాగా నా జీవితమంతా కూడా ప్రతి క్షణము కూడా మీ స్మరణతో మీకు దగ్గరగా ఉన్నాను అని మీ యొక్క శాంతిని, మీ యొక్క ప్రేమను నేను గ్రహించేలాగా, ఈ దేహంలో అనుభవంగా మార్చుకునే విధంగా నన్ను మీరు ఆ విధంగా అనుగ్రహించండి తండ్రి. ఇందుకోసం నేను శరణు వేడుతున్నాను. నా మనసు ఎప్పుడు మీ చుట్టూతో తిరిగేటందుకు, నా ప్రతి కర్మ కూడా మీకోసమే అని నేను నిరంతరము గుర్తుంచుకునేటందుకు సర్వస్య శరణాగతుడనవుతున్నాను తండ్రి. కేవలము ఇందుకోసం మీ మీద నాకు ఎప్పుడు కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ ఉండేలాగా నన్ను అనుగ్రహించండి. మీ పట్ల భక్తి, విశ్వాసము, ప్రేమ ఇవి సడలకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించండి. కేవలము మీ పట్ల ప్రేమ, దేనికోసమో కాదు, కేవలము మీ పట్ల ప్రేమ ఉండేలాగా నన్ను అనుగ్రహించండి తండ్రి. ఇది నేను కోరుకుంటున్నాను తండ్రి. ఇందుకోసం నేను శరణు వేడుతున్నాను. కేవలము ఇందుకోసం మిమ్మల్ని శరణు వేడుతున్నాను తండ్రి అని ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం ఆయన్ను శరణు వేడుతామో, ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి భక్తి భావం పెంపొందించుకోవాలి అనే ఆ తపనతో
దేనికోసమో కాదు, కేవలము ఆయన కోసం ప్రేమిస్తున్నాము అనేటటువంటి భావనతోనూ, ఏదో జరిగింది అందుకు విశ్వాసం అనే మాట కాదు, కేవలము ఆయన పట్ల ఒక విశ్వాసంతో, మన లక్ష్యం ఆయనే అయి ఉన్నారు, ఆయనతో ఆయనే మనల్ని ఏకం చేసుకుంటారు అనేటటువంటి విశ్వాసం. అది ఏదో మనకు చేసి పెడతారు అనే విశ్వాసం కాదు, బాహ్యమైనటువంటిది ఏదో మనకు చేసి పెడతారు అనే విశ్వాసం కాదు, ఆ తండ్రితో మనల్ని ఏకం చేసుకుంటారు అనే విశ్వాసంతో. ఇవన్నీ కూడా మనకు రావాలి అని ఆ తండ్రిని కోరుకుంటూ ఆ తండ్రిని శరణు వేడటమే మనం చేయాల్సింది. మీరందరూ కూడా ఆ విధంగా ఆ తండ్రిని శరణు వేడి, ఆ తండ్రి మీ హృదయాల్లోనే కొలువై ఉన్నారు అని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆ తండ్రితో ఏకమవ్వాలని కోరుకుంటూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో